మనం చేసిన వాటికి, చేసిన తప్పులకి, చేసిన పొరపాట్లకి ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? తగిన ప్రతిఫలం అనుభవిస్తాం, తగిన శాస్తి మనం పొందుతాం. అరే దేవుడు వదిలేహాడరా, దేవుడు మర్చిపోయాడరా, అప్పుడు ఏదో తప్పు చేశాను, ఇప్పుడు బాగా ప్రార్థన చేసుకుంటున్నానుగా దేవుడు మర్చిపోయాడు అనుకుంటా కుదరదు. మనం అలాంటి వాళ్ళం 2 రోజుల క్రితం బాగా ఇష్టం వచ్చినట్టు తిరిగేసి 2 రోజుల తర్వాత మంచిగా చర్చకు వచ్చేసి బైబిల్ చదివేస్తే, ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? క్షమించేస్తాడు అనుకోండి. చేసిన పనికిమాలిన పనులన్నీ చేసి మెల్లగా చర్చిలో కూర్చుంటే దేవుడు క్షమించేస్తాడు అనుకుంటాం. చేయాల్సిన పాడు పనులని చేసి తర్వాత బైబిల్ పట్టుకుని నిద్రాహారాలు మానేసి రాత్రి పగల బైబిల్ చదివేస్తే దేవుడు అది మర్చిపోతాడు అనుకుంటాం. కానీ దేవుడు మర్చిపోడు. ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోవడం, ఎన్ని యుగాలైనా మర్చిపోవడం. చేసిన వాటికి మనమందరము కూడా తగిన శాస్తి మనం అనుభవించాల్సిందే, తగిన ప్రతిఫలం మనం అనుభవించాల్సిందే. గుర్తుపెట్టేసుకోండి. ఇప్పుడో ఎప్పుడో ఒకప్పుడు మనం ఏదో చేసి ఉండొచ్చు, ఏదో తప్పులు మన జీవితాల్లో ఉండొచ్చు, కానీ వాటన్నిటికీ కూడా ఏం చేయాల్సి వస్తుంది? మనం ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. ఖచ్చితంగా